తారా న్యూస్కి స్వాగతం. విజయవాడ ప్రెస్ మీట్లో రాష్ట్ర మంత్రి కొడాలి నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్రంలో హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల వెనుక కుట్ర కనబడుతుందని ఆయన మాట్లాడారు. రుద్రాక్షలతో ఒక స్వామీజీగా మంత్రి కొడాలి నాని కనిపిస్తారని, మేడిపండు చందంగా కొడాలి ఆహార్యం ఉంటుందని ఆయన తెలిపారు. కొడాలి వ్యాఖ్యలు వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడలేమని, వైసీపీ ప్రభుత్వ వ్యాఖ్యలుగా కొడాలి నాని వ్యాఖ్యలను చూస్తున్నామని ఆయన తెలిపారు. సీఎం జగన్ ఇప్పటికీ మంత్రి నానిపై చర్యలు తీసుకోలేదని, మంత్రి కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. హిందూ సమాజం కన్నెర చేస్తే గుడివాడలో కొడాలి రాజకీయ జీవితం ముగిసిపోతుందని ఆయన తెలిపారు. చంద్రబాబు దేవాలయాల గురించి మాట్లాడడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలతో ముందుకు వెళ్లనుందని ఆయన మాట్లాడారు. దేశంలో దళారీ వ్యవస్థను రద్దు చేయటం 70 సంవత్సరాలలో గొప్ప సంస్కరణ అని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు దళారుల వైపు ఉన్నారు. దానికి పొలిటికల్ పోలరైజేషన్లో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అనేటువంటిది మేము నిర్దిష్టమైనటువంటి అభిప్రాయానికి ఈరోజు సమావేశం వచ్చింది. ఉదాహరణకు పేరేమో కొడాలి వెంకటేశ్వరరావు, ఆయన పేరులో ఏమో కలియుగదేమో వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి అక్కడ కాకుండా చక్కటి వేషధారణ ఉంటుంది. రుద్రాక్షమాలలు, వేషధారణ, కేశ అలంకరణ, ఆయన యొక్క అహభావాలన్నీ కూడా ప్రముఖ స్వామీజీలకు దీటుగా ఉంటుంది. ఆయన నోరు విప్పితే మేడిపండు చూడు మేలుమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును ఎట్లయితే సామెతుందో, ఇది కొడాలి నాని ఎవరైతే వెంకటేశ్వరరావు అని వ్యక్తి ఉన్నాడో ఆయనకు సూటిగా సరిపోయేటువంటి విషయం. ఆయన 2 రోజుల కిందట హిందూ ధర్మం మీద, దేవాలయాల మీద, తిరుమలకు సంబంధించినటువంటి ఆచారాల మీద మాట్లాడినప్పుడు చాలామంది భిన్న అభిప్రాయాలు యాదృచ్ఛికమని ఇంకో రకంగా భావించారు. మేము కూడా గమనించాము ఆయన పరిస్థితి ఏందనేటువంటి. నిన్న మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసి ఆశించాం ఈ ప్రభుత్వం స్పందిస్తుందేమో. దాదాపు కోట్ల మంది అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఒక క్యాబినెట్ స్థాయి మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఒక కీలకమైనటువంటి 2వ స్థానంలో ఉన్నటువంటి ఒక రాజకీయ ప్రచారంలో ఉన్న మంత్రి, ఆయన మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడినట్లే భావించేటువంటి మంత్రి సరిదిద్దుకుంటాడేమో అని చెప్పి మేము భావించాము. ఇప్పుడే ఒక అర్ధగంట కిందట మీడియా మిత్రులు సమాచారం ఇచ్చారు. నేను ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను, హిందూ సమాజాన్ని అవమానిస్తుంటాను, మీ చేత ఏమైతే చేసుకోండి అన్నట్టు పరోక్ష బెదిరింపులకు హిందూ సమాజం మీద ఆయన దాడికి సిద్ధమయ్యారు. ఇది కొడాలి నాని గారు వ్యక్తిగత వ్యాఖ్యలుగా బీజేపీ భావించింది. కొడాలి నాని గారి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యాఖ్యలుగా మేము భావిస్తాం. ఒక క్యాబినెట్ మంత్రి బాధ్యతాయుతంగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఇంత మతాలను రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడుతుంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇమ్మీడియట్లీ స్పందిస్తారు, ఆయన వ్యాఖ్యలను బహిరంగంగా క్షమాపణ చెప్పిస్తారు. లేదా ఇటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళ విషయంలో మంత్రుల మీద కడుపు మండి కన్నెర్ర చేస్తే భక్తులు 10 రోజులకు జైలు పంపించినటువంటి ప్రభుత్వం అంతర్వేదిలో ఈ మంత్రులైతే ఇప్పటికి జైల్లో పెట్టాల్సింది. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీగా అడిగేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ వ్యాఖ్యల మీద, మీరు క్యాబినెట్కి సంబంధించినటువంటి విషయంలో మీరు చేయరు కాబట్టి, మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఈయన వ్యాఖ్యల మీద తక్షణం ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి, స్పందించడంతో పాటు తక్షణం అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి క్యాబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్. రెండోది,
ఏదో ఈ రాష్ట్రంలో జరగబోతుందనే దానికి సంకేతమే కొడాలి నాని గారి వ్యాఖ్యలుగా మేము భావిస్తాం. మూడో అంశం, ఈ మధ్య భారతీయ జనతా పార్టీ వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించిన విషయంలో మాట్లాడిన తర్వాత పులిని చూసి నక్క వాదన పెట్టుకున్నట్లు కొన్ని రాజకీయ పార్టీలు బయటకు వచ్చి గుళ్ళలో పూజ చేయడము, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవడము, వాళ్ళు ఏదో మేము కూడా మాట్లాడతామన్నట్లు మాట్లాడుతున్నారు. నేను ఆ పార్టీల పేరు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ భారతీయ జనతా పార్టీ ఇతర మతాలను గౌరవిస్తుంది, హిందూ ధర్మాన్ని రక్షిస్తుంది. మీరు అవసరం కోసం గుళ్ళకు పోయి నటిస్తారు, చర్చిలకు పోయి కీర్తనలు పాడతారు, వాళ్ళను మోసం చేస్తారు, మసీదులకు పోయి వాళ్ళను మోసం చేస్తారు, ఓట్ల కోసం మీరు ఈ మూడు మతాలను మోసం చేస్తారు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు. భారతీయ జనతా పార్టీ మతం వ్యక్తిగతం, ఎవరి మతాన్నైనా మనం గౌరవించాల్సిందే. దీని రాజకీయంతో ఎప్పుడు కూడా ముడిపెట్టదనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇంకొక విషయం, ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయంలో ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. చాలా రకాలైనటువంటి ముఖ్యమంత్రులు, అబ్దుల్ కలాం గారు లాంటి రాష్ట్రపతికి పనిచేసినటువంటి ప్రముఖులు, లేదా అధికార మదంతో సోనియా గాంధీ గారు లాంటి వ్యక్తులు వచ్చి సంతకం పెట్టకోకుండా నిర్లక్ష్యంగా పోయినటువంటి వ్యక్తులు కూడా మనం తిరుమల తిరుపతి విషయంలో చూసాం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది, ఆచార వ్యవహారాలు అనేటువంటివి ప్రభుత్వాలు నిర్ణయించేటువంటివి కాదు. చర్చి నిర్వహణకు క్రైస్తవులు నిర్ణయిస్తారు, మసీదు నిర్వహణకు ముల్లాలు నిర్ణయిస్తారు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి దేవాలయాల నిర్వహణ పండితులు, పీఠాధిపతులు, ధర్మాచారులు నిర్ణయిస్తారు. విష్ణువర్ధన్ రెడ్డి, సాంబశివరావు గారు, లేకపోతే ఈ ఉద్దేశపూర్వకంగా మాట్లాడేటువంటి ఒక మిడిమిడి జ్ఞానంతో ఉన్న వ్యక్తులు నిర్ణయించేటువంటి అంశం కాదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి, బీజేపీకి ఒకటి గుర్తు చేస్తున్నాం, తక్షణం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయంలో కొంతమంది ప్రముఖులైతే పాపం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎవరు సంతకాలు పెడుతున్నారు, ఎవరు సంతకాలు పెట్టలేదని ఎవరిని అడగలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ధర్మానికి సంబంధించిన విషయంలో మాట్లాడిన తర్వాత మాకంటే ఎక్కువ పోటీపడి మాట్లాడుతున్నారు, మంచిదే. అయితే వ్యక్తులు ఎవరైనా సరే వ్యక్తిగత బాధ్యతగా భావించి ఆ ధర్మాలకు సంబంధించినటువంటి విషయంలో గౌరవిస్తే మీకు బాగుంటుంది, ధర్మాలకు బాగుంటుంది, మీరు బాధ్యతాయుతంగా కూడా ఉంటారు. దీంట్లో ఎటువంటి తప్పు లేదు, అసలు తప్పుగా భావించాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో తప్పుగా ఎక్కడ భావించాల్సి వస్తుందంటే, వ్యక్తుల కోసం మేము ధర్మాచారాలను లెక్క చేయము, వ్యక్తుల కోసం సాంప్రదాయాలను లెక్క చేయము. వ్యక్తుల కోసం సాంప్రదాయాలని మార్చేయాలంటే ఈ హిందూ సమాజము చూస్తూ ఊరుకోదు. కన్నెర్ర చేస్తే కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి నాని అనేటువంటి వ్యక్తులు గుడివాడలో రాజకీయ జీవితం సమాధవుతుందనేటువంటి విషయాన్ని మరిచిపోవద్దని నేను గుర్తిస్తాను. ఎందుకంటే మీకు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉంటే మేము చేయగలిగింది. భారతీయ జనతా పార్టీ దాన్ని సూచించదు. మీ పార్టీలు కొన్ని కులాలకు సంబంధించిన పార్టీలుగా ఇప్పుడు పరిమితం అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని మతాలను చిచ్చుపెట్టి రాజకీయాలు చేసేటువంటి ఆలోచనలో మీరు ఉన్నారనే విషయాన్ని నేను గుర్తు చేస్తాను. పార్టీకి సంబంధించి ఈ అంశాన్ని విడిచిపెట్టేదానికి సిద్ధంగా లేదు. హిందూ సమాజం కడుపుతో రగిలిపోతుంది, మంటతోటి. ప్రజలలో ఉవ్వెత్తున నిరసనలు వస్తున్నాయి. పోలీసులు అడ్డపెట్టి అక్రమ కేసులు పెట్టి ఈరోజు జైలు పంపుతున్నారు. ఓట్ల కోసం గుంటూరులో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఏకంగా బెదిరింపులు గురి చేసి పోలీసుల మీద రాళ్ళేసినటువంటి వ్యక్తులను కేసులు ఎత్తేసినటువంటి ప్రభుత్వం ఓట్ బ్యాంక్ రాజకీయాలు కదా. అంటే కడుపు మండి రథం తగలబడిపోతుంటే భక్తితోటి నిలదీసిన మంత్రులను ఎక్కడో అద్దాలు పగలగొట్టారని చెప్పి ఎవరో ఒకరు పగలగొడితే
40 మందిని మహిళలను కూడా జైల్లో పెట్టారు. నేను అడుగుతున్నా, ఈ విషయంలో కేసులు ఎత్తాలని మీకు లేదా? అంటే వీళ్ళు ఎవరు మీకు ఓట్లు వేయరా? ఓటు బ్యాంక్ రాజకీయాలకు మీరు ఈ అంశాలను ముడిపెడతారని నేను మిత్రులారా, ఇంకొక విషయం, తక్షణం కేసులు ఎత్తేసే వరకు ఈ ప్రభుత్వాన్ని బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తి ఉంది. అంతర్వేది సంఘటనకు సంబంధించిన విషయం. మరొక కీలకమైనటువంటి అంశం, భారతీయ జనతా పార్టీ రానున్న రోజులు క్షేత్రస్థాయిలో బలపడడం కోసం ఒక 6 నెలల పాటు ఒక వ్యూహాన్ని ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. ప్రతి పోలింగ్ బూత్లో 10 మంది బూత్ కమిటీల ద్వారా నిర్మాణం. పార్టీ సంస్థాగత ప్రక్రియలో భాగంగా 26 జిల్లాల్లో జిల్లా పార్టీకి సంబంధించిన యంత్రాంగం, జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ రాష్ట్రంలో పేర్లు మార్చి ప్రధానమంత్రి గారి ఫోటోను, గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలను ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ముందుకెళ్తుంది. మంచి జరిగితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వీళ్ళు బాగా వాళ్ళ పేరు వేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఏదైనా కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన విషయంలో ప్రజలకు నేరుగా అందేటువంటి విషయంలో పేర్లు మారుస్తున్నటువంటి విషయాన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలో చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యొక్క పథకాలు ఈ రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలని, మేము అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయాలకు సంబంధం లేకుండా సహకరిస్తాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే బీజేపీ అజెండా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే సమూలమైనటువంటి అభివృద్ధి, 3 ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి. కొన్ని ఏం చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారంతో భూములు కొనుక్కొని వాళ్ళ అజెండాను కొన్ని చోట్ల కేంద్రీకరించి ప్రజల మీద బలవంతం రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ పార్టీలు వీళ్ళకున్నటువంటి యొక్క మలినం, వీళ్ళు చేసినటువంటి అవినీతి, ఈ అవినీతి డబ్బుతోటి ఉద్యమకారుల దగ్గరికి పోయి ఉద్యమాలను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు అయితే వాళ్ళకి ఏటీఎంలుగా పీటీఎంలుగా తయారైపోయారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 3 ప్రాంతాల సమానమైన అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి బీజేపీ ధ్యేయం. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఈరోజు అమరావతి కేంద్రంగా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందాలనేటువంటిది బీజేపీ విధానం. కాబట్టి సమగ్రమైనటువంటి సమూలమైన అభివృద్ధి బీజేపీ ధ్యేయమైనటువంటి నినాదంతో క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమానికి సంబంధించిన అభివృద్ధి విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తూ మేము ముందుకెళ్లాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయించడం జరిగింది.